యేసుప్రభే నిజమైన దేవుడు. దీంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీ కర్మ, మీరు చావుకి ఎదురెళ్తున్నారు. యేసుప్రభు గారు చదువుకోమన్నారు, నీతులు దెంగమలేదు. చూడండి, ఈయన చాలా పొట్టివాడంట, కూర్చోవాడంట, పొట్టిగా ఉన్నవాడంట. ఎంత హైట్ ఉండేవాడు మీ అమ్మ ప్రేయర్, వాళ్ళ అమ్మ ప్రేయర్ చేయడానికి ముందు ఇంత హైట్ ఉన్నాడంట. అయ్యి బాబోయ్, నిజమే నాకు బుద్ధి కావట్లేదురా. కానీ ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరికి హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు, తన కొడుకు కోసం లేచి నిలబడిందంట. అంటే ఇక్కడ ఉంది, నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్ ఎదగాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? 6 రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది, యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. గుడ్డేం కాదు. అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో లైన్ లో నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మన్నాక నేను ఫ్రీగా నడగలుగుతున్నా. నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా నడిచేటాను అంతేనా? అలాగే వచ్చేవాడు. స్టార్టింగ్ రోజు నాడైతే ఇలా భుజాల మీద చేసుకుంటూ వచ్చాను, కాలుకు ఫ్యాట్ తగిలించుకుని వచ్చాను. ఏం చేద్దామంటావు మరి? పరిగెత్తినావు ఎప్పుడన్నా? పరిగెత్తలేదు. పరిగెత్తిండమ్మా? యాక్సిడెంట్ అయిన కండి పగిలా. పరిగెత్తాడా? లేదండి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వ్యవస్థలో ఒక మాఫియాలో భాగమని అతనికి తెలియదు. ఇండివిజువల్ గానే మీరు నేను దేవుడి పని చేస్తున్నాను అనే భ్రమలో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవమయం చేయాలనుకుంటారు మీరు. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనేనండి. ఎందుకు? వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళంతా మాలాంటి సేవకులకి నెల నెల ఇంత ధనం అని ఇచ్చి సువార్త ప్రకటించండి అని చెప్తా ఉంటారండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే. ఇలాగ ఏదన్నా చేయటమేండి. లవ్ చేస్తున్నా. ఎవరిని? వీడిని. అతను లవ్ చేస్తాను. ఏముంది అబ్బాయిలో? అందం. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అందం. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. చచ్చిపోయా? ఆడమ్మాయిని. మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆడమ్మాయిని. I am not boy. Before I boy. After operation, lady boy. నువ్వు చనిపోయిన స్థలానికి తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో. అయ్యో బాబాయ్, వీడు కంట్రోల్ లేడు. నాకు అర్థం కాలేదు సార్. స్నేక్ देखो स्नेक देखो కెమెరామెన్ సామనే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ये स्नेक आगे चलना, आगे चल कैमरा लेके देखो. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నమస్తే సార్. క్రిస్టియన్ కంట్రీ అమెరికాలో బైబిల్ నిషేధం. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును, నిజంగా నిజం. అశ్లీలత, హింస ఉన్న కారణంగా హోలీ బైబిల్ ను ప్రాథమిక పాఠశాలలో నిషేధిస్తున్నట్లు. అలాగా?
ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అమెరికాలోని యుటా రాష్ట్రానికి చెందిన పాఠశాల పాలనా విభాగం ప్రకటించింది. యుటా రాజధాని స్టాక్ లేక్ నగరంలోని డేవిస్ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆ రోగం ఏంటంటే హెచ్ఐవి ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. అయ్యయ్యో శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము. సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. శుక్రవారం ఏ మీటింగ్ వచ్చావు? సంపూర్ణ రాత్రి మమ్మీ. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చావు. అంటే అదే ఏ డేట్ వచ్చావు? 22 మమ్మీ 22వ తారీఖు వచ్చాను మమ్మీ. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఏకీభవించావు. వచ్చాను మమ్మీ. నెక్స్ట్ రిపోర్ట్ కి వెళ్ళావు. అవును మమ్మీ. నార్మల్ ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. హలో ఎలియట్, ఎలియట్, ఎలియట్. నేనే సర్వశక్తిమంతుడైతే నా నాలుగుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. Miracala massa. My good God. Barabasa tabasa. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి. లేవాలి, లేవాలి, లేవాలి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగా. కానీ మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.